అస్మద్గురుభ్యో నమః. మనం విష్ణు సహస్రనామం చదువుతూ ఉంటాం. విష్ణు సహస్రనామం చదువుతూ ఉన్నప్పుడు ఎన్నో రకాలైన తప్పులు వస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తాం కదా? ఆ సంఘటనని మహాస్వామివారైతే ఎలాగా సరిదిద్దారు, ఏం చేశారు, విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి అర్థాల గురించి ఏమన్నా చెప్పారా? ఆ విషయాన్ని తెలుసుకోబోయే ముందు పరమాచార్య స్వామివారి యొక్క దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకసారి పరమాచార్య స్వామివారు అడవి మార్గం గుండా శ్రీశైలం వెళ్తూ ఉన్నారు. పరిచారకులకి చెప్పారు, విష్ణు సహస్రం పారాయణం చేస్తూ నడవండి అని ఆజ్ఞాపించారు. ఎంత నిదానంగా చదివినా కూడా విష్ణు సహస్రనామం ఒక అరగంటకి మించి పారాయణం చేయక్కర్లేదు. అరగంటలో విష్ణు సహస్రనామ పారాయణ పూర్తయిపోతుంది. కానీ ఆ రోజు ఎందుకో పారాయణ చేస్తున్న వారిలో ఏకాగ్రత లేక తప్పులు దొర్లిన శ్లోకాలను మళ్ళా చదువుతూ ఉండడం వల్ల అది ఎంతసేపటికి పూర్తి కాలేదు. తర్వాత బస చేయవలసినటువంటి ప్రదేశం కూడా కంచూపు మేరలో కనబడలేదు. అప్పుడు మహాస్వామివారు శిష్యులతో అన్నట్ట, మీ విష్ణు సహస్రం పూర్తి అవడం లేదు, మనం మకాం చేయవలసిన పల్లె కూడా రావడం లేదు. మీరు తొందరగా విష్ణు సహస్రనామం పూర్తి చేస్తే మనం బస చేయవలసినటువంటి పల్లె కూడా మనకి కనబడుతుంది. మనం పల్లెని చేరిపోతాం, తొందరగా మనం బస చేయవలసినటువంటి ప్రదేశాన్ని చేరుకుంటాం అన్నారు. చాలాసేపటి తర్వాత వారు చేరవలసినటువంటి ప్రాంతం చేరారు. స్వామివారు కొద్దిగా హాస్యంతో అంటారు, మీరు చేసిన సహస్రం కాదు, విష్ణువుకు లక్షార్చన చేశారు అన్నారు. ఎందుకని అలా అన్నారు అంటే, తప్పులు చదివారు కదా, తప్పులు చదివితే తప్పులు చదువుతూ ముందుకు సాగలేదు వాళ్ళు. ఏ శ్లోకాలు అయితే తప్పులు వచ్చాయో వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి తప్పులు చదివిన శ్లోకాన్ని చదివేవారు. మళ్ళీ ఏదైనా అక్షరదోషం వస్తే ఏ అక్షరదోషం వచ్చిందో ఆ శ్లోకాన్ని మళ్ళీ చదివేవారు. అలాగా ప్రతి చోట కూడా తప్పులు వచ్చినప్పుడు మళ్ళీ తప్పులతోనే విష్ణు సహస్రనామం చదవకుండా ఆ తప్పులను సరిదిద్దుకుంటూ కరెక్ట్గా మళ్ళీ ఆ విష్ణు సహస్రనామాన్ని చదవడం మొదలుపెట్టేసరికి అంతసేపో అయిపోయిందన్నమాట, చాలాసేపు. అందుకని మహాస్వామివారు మీరు చేసిన సహస్రం కాదు, విష్ణువుకు లక్షార్చన చేశారు అన్నారు. ఆ రోజు రాత్రి శ్రీమఠం బస ఒక విష్ణాలయంలో ఏర్పాటు చేశారు. అక్కడ స్థానిక ప్రజలు కొంతమంది మహాస్వామివారు రావడం చూసి వస్తున్నారని చెప్పి వార్త విని ఆయన రాక కోసం అప్పటికే ఆ ఆలయం దగ్గర ఎదురు చూస్తున్నారు. పరమాచార్య స్వామివారు తమ గ్రామ దేవత దైవం అయినటువంటి కత్తవరాయని గుడికి విజయం చేయాలని వారి అభ్యర్థన. వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళ గ్రామదేవత గ్రామదేవుళ్ళు ఉంటారు కదా, ఆ ఆలయానికి రావాలని చెప్పి ఆ గ్రామస్తుల యొక్క కోరిక. కానీ స్వామివారేమో విష్ణాలయానికి వద్దామని చెప్పి ఆయన అనుకున్నారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, అప్పటికే స్వామివారు చాలా అలసిపోయి ఉన్నారు ప్రయాణ బడలికతో. వీళ్ళందరూ కూడా వాళ్ళ గ్రామదైవం అయినటువంటి కత్తవరాయని గుడికి రావాలి అని చెప్పి అనుకున్నారు. కాబట్టి వాళ్ళ అభ్యర్థన మేరకు వాళ్ళని సంతోషపరచడానికి ఆ దేవాలయానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన వెంటనే, ఆ ఆలయంలోకి వెళ్ళిన వెంటనే అప్పటిదాకా చిన్న చిన్న తుంపరగా మొదలైనటువంటి వర్షం ఒక గంట పాటు ఎడతెరిపి లేకుండా పడిపోయింది. పెద్ద వర్షం అంటే గంట సేపటి వరకు పరమాచార్య స్వామివారు వాళ్ళ గ్రామదైవం అయినటువంటి ఆ దేవాలయంలో ఉండడంతో గ్రామస్తుల యొక్క ఆనందానికి అవధులు లేవు. సాధారణంగా ఎప్పుడైనా దట్టమైన మబ్బులు పెట్టి వర్షం పడింది అనుకోండి, ఎక్కడి నుంచో గాలి వచ్చి ఆ మబ్బులందరినీ చెదరగొట్టేసేది, ఆ మబ్బులన్నీ చెదిరిపోయేవి. ఇది అక్కడ జరిగేటటువంటి సర్వసాధారణమైన విషయం. ఎప్పుడు వర్షం పడేది కాదు ఇలాగా. కానీ పరమాచార్య స్వామివారు రావడం వల్లే గాలి వీచి మబ్బులు వీగిపోలేదు అని చెప్పి వాళ్ళందరి అభిప్రాయం. అందుకే వర్షం పడేసరికి వాళ్ళు చాలా ఆనందపడిపోయారు. కానీ స్వామివారు అలా అంగీకరించరు కదా. ఆయన మహత్యాన్ని కానీ, ఆయనకి మహిమలు చూపగలరని కానీ, ఆయన అపర శంకరావతారులని కానీ దేన్ని అంగీకరించరు. ఆయన అంగీకరించకుండా నేను దేవాలయంలో కడుగు పెట్టగానే కత్తవరాయన్ అంటే ఎవరో కాదు, వాయుదేవుడు అనమాట. వాయుదేవుడిని కత్తవరాయన్ అంటారు. ఆయన గాలిని ఆపేశారు, అందువల్లే వర్షం కురిసింది. ఇది నా ఘనత కాదు, మీ గ్రామ దైవం యొక్క ఘనతే అంటూ ఆ గ్రామ దైవానికే ఆ ఘనతని ఇచ్చేశారు ఆయన. అంత నిరాడంబరంగా ఉండేవారు మహాస్వామివారు. అప్పుడు ఒక ముసలాయన అన్నారు, అవునవును, మిమ్మల్ని చూసిన ఆనందాన్ని మా కత్తవరాయన్ ఇలా వర్ష రూపంలో కురిపించాడు అని చెప్పి
చాలా చక్కగా ఇదంతా మీ చలవే మహాస్వామి అన్నట్టుగా ఆయన చెప్పారనమాట. ఆ రకంగా ఊళ్ళో మహాస్వామి వారి యొక్క పాదం మోపిన వెంటనే ఎప్పుడూ కూడా వర్షాలు కురవకుండా గాలి చల్లాచెదరగా అయిపోయేటటువంటి మబ్బులు స్థిరంగా ఉండి ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని చేకూర్చారు వర్ష రూపంలో. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనభవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.